తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? మే నెలలో సరికొత్త కేబినెట్ రాబోతున్నదా? మంత్రుల శాఖల మార్పుపై ఇప్పటికే అందరి అభిప్రాయ సేకరణ పూర్తయిందా? శాఖల కేటాయింపుపై సీఎం కసరత్తు కంప్లీట్ చేసి ఏఐసీసీకి లిస్టు పంపారా? కేబినెట్ కూర్పులో సీఎం రేవంత్ మార్క్ ఉండనుందా? తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మే నెలలోనే ఈ ప్రక్రియ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు ఉన్న మంత్రులకు శాఖల మార్పులు చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే శాఖల పునర్విభజనపై పలు ప్రతిపాదనలు అధిష్టానానికి పంపినట్లుగా తెలుస్తోంది. ఆయా శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా మంత్రులు ఇద్దరూ తమ శాఖల విషయంలో మార్పులు చేర్పుల గురించి సీఎంకు తమ అభిప్రాయాలను తెలియజేశారట. ఇక రెవెన్యూ శాఖ కోసం ముగ్గురు సీనియర్ మంత్రులు అధిష్టానానికి లేఖలు రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. శాఖల మార్పులతో పాటు కొత్త వారికి అవకాశం కల్పించడం, కొంతమంది పాత మంత్రులను తప్పించడం వంటి అంశాలపై పార్టీలో చర్చలు వేడెక్కుతున్నాయని సమాచారం. మంత్రి పదవుల కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, సుదర్శన్ రెడ్డి, అలాగే రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు ఈ పోటీలో ఉన్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఫైనాన్స్, రెవెన్యూ శాఖల పనితీరుపై కొన్ని ఫిర్యాదులు అధిష్టానానికి చేరినట్లు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే శాఖలు శాశ్వతం కావని, అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మే నెలలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తప్పనిసరిగా జరుగుతుందని ప్రస్తుత మంత్రులు సంకేతాలు ఇస్తున్నారు. మే 4వ తేదీన ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈ ప్రక్రియపై దృష్టి సారించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి శాఖల మార్పులు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ మంత్రివర్గంలో ఉద్వాసనలు ఉంటాయా లేదా అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ప్రస్తుత మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరి పదవికి ఎసరు పెడతారనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.